ఈ వీడియోలో చక్రవడ్డీ గురించి నేర్చుకుంటాం. దీనిని ఇంగ్లీష్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. చక్రవడ్డీ గురించి మీకు అర్థమవ్వాలంటే ముందుగా సాధారణ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలియాలి. సాధారణ వడ్డీ అంటే కేవలం అసలుపై మాత్రమే వడ్డీ వస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా అసలు మారదు, దానిపై వచ్చే వడ్డీ కూడా మారదు. మొదటి సంవత్సరం ఎంత ఉందో ప్రతి సంవత్సరం అంతే వడ్డీ వస్తుంది. కానీ చక్రవడ్డీలో అయితే ఈ సంవత్సరం వచ్చిన వడ్డీని తర్వాత సంవత్సరంలో అసలుకు కలుపుతాం. అంటే తర్వాత సంవత్సరంలో వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది. అసలుని ఇంగ్లీష్‌లో ప్రిన్సిపల్ అని అంటారు. వడ్డీని ఇంట్రెస్ట్ అని అంటారు. చక్రవడ్డీకి నిర్వచనం చూద్దాం. అసలుపై వచ్చిన వడ్డీని కూడా అసలుకు కలిపి తదుపరి కాలానికి వడ్డీ లెక్కించే విధానాన్ని చక్రవడ్డీ అని అంటారు. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి తేడాలు గమనించండి. సాధారణ వడ్డీ అంటే అసలుపై ప్రతి సంవత్సరానికి ఒకే విధంగా వడ్డీని లెక్కిస్తారు. అదే చక్రవడ్డీ అయితే అసలుపై వచ్చిన వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది. అంటే అసలు ₹1000 తీసుకుంటే సాధారణ వడ్డీలో ఈ సంవత్సరం దానిపై ₹100 వస్తే వచ్చే సంవత్సరం కూడా ₹100 వస్తుంది. అదే చక్రవడ్డీలో అయితే ఈ సంవత్సరం ₹100 వస్తే వచ్చే సంవత్సరం ఆ 100 పైన కూడా వడ్డీ వస్తుంది. కాబట్టి సాధారణ వడ్డీతో పోలిస్తే చక్రవడ్డీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఒక ఉదాహరణ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బ్యాంకులో ₹1000 సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు జమ చేశాను. ఆ మొత్తంపై పొందే సాధారణ వడ్డీ, చక్రవడ్డీ మరియు 3 సంవత్సరాల చివర పొందే మొత్తమును కనుగొనుము. ముందుగా సాధారణ వడ్డీని కనుగొందాం. ₹1000కి 10% వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని రాసుకుందాం. అసలు P = ₹1000. అలాగే కాలం T = ఒక సంవత్సరం. ఎందుకంటే ముందుగా మనం ఒక సంవత్సరానికి మాత్రమే వడ్డీ లెక్కిస్తున్నాం. అలాగే వడ్డీ శాతం R = 10%. వడ్డీకి సూత్రం ఏంటి? PTR/100. P, T మరియు R యొక్క విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. 1000 × 1 × 10/100 అవుతుంది. దీని సమాధానం 100 అవుతుంది. అంటే ₹1000కి ఒక సంవత్సర కాలంలో వచ్చే సాధారణ వడ్డీ ₹100. ఇక్కడ మనం తీసుకున్న అసలు ₹1000. దానిపైన వచ్చే వడ్డీ ₹100. 1000 + 100 = 1100. కాబట్టి ఈ ₹1100 ఒక సంవత్సరం చివరి నాటికి బ్యాంక్ నాకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు తర్వాత సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుందో చూద్దాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరం అసలు మారదు. ముందు సంవత్సరం అసలు ఎంత ఉందో తరువాత సంవత్సరం కూడా అసలు అంతే ఉంటుంది. కాబట్టి రెండవ సంవత్సరానికి అసలు ₹1000. అలాగే వడ్డీ రేటు 10%. అలాగే కాలం కూడా ఒక సంవత్సరం అవుతుంది. ఎందుకంటే వడ్డీని మనం 2 సంవత్సరాలకు కలిపి లెక్క వేయట్లేదు. రెండవ సంవత్సరానికి లెక్కేస్తున్నాం. అంటే కాలం ఒక సంవత్సరమే అవుతుంది. అసలు T = ₹1000. కాలం T = ఒక సంవత్సరం. వడ్డీ రేటు 10% అవుతుంది. ఇప్పుడు దీనిపై వడ్డీని లెక్కేయండి. వడ్డీ PTR/100. ఇప్పుడు PTR యొక్క విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. 1000 × 1 × 10/100 అవుతుంది. దీని సమాధానం 100 అవుతుంది. అంటే రెండవ సంవత్సరంలో మనకు వచ్చిన వడ్డీ ₹100. ఇప్పుడు మూడవ సంవత్సరానికి వడ్డీని లెక్క పెడదాం. వడ్డీ రేటు 10%. కాల పరిమితి ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మూడవ సంవత్సరానికి అసలు ₹1000. కాలం ఒక సంవత్సరం అవుతుంది. అలాగే వడ్డీ రేటు 10% అవుతుంది. వడ్డీ PTR/100. ఇప్పుడు PT మరియు R యొక్క విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే 1000 × 1 × 10/100 అవుతుంది. దీని సమాధానం 100 వస్తుంది. అంటే మూడవ సంవత్సరంలో కూడా మనకు వచ్చిన వడ్డీ ₹100. మనం ముందే చెప్పుకున్నాం, సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరం అసలు సమానంగా ఉంటుంది. కాబట్టి దానిపై వచ్చే వడ్డీ కూడా ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 సంవత్సరాలకి వడ్డీ సమానంగా ఉంది.
ప్రతి సంవత్సరం మనకు వడ్డీ రూ. 100 వచ్చింది. కాబట్టి 3 సంవత్సరాలు కలిపి వడ్డీ ఎంత అవుతుంది? 100 ప్లస్ 100 ప్లస్ 100 300 అవుతుంది. అలాగే మనం తీసుకున్న అసలు రూ. 1000. 1000 ప్లస్ 300 1300 అవుతుంది. అంటే 3 సంవత్సరాల చివరి నాటికి బ్యాంక్ నాకు రూ. 1300 ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సాధారణ వడ్డీలో మనం పొందే మొత్తం. ఇప్పుడు చక్రవడ్డీని చూద్దాం. ఇక్కడ కూడా మనం తీసుకునే అసలు రూ. 1000. రూ. 1000కి 10% వడ్డీ రేటుతో ఒక సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుంది? లెక్కిద్దాం. వడ్డీకి సూత్రం PTR/100. PTR యొక్క విలువలు మనకు తెలుసు. P అంటే అసలు, అసలు రూ. 1000. T అంటే కాలం, కాలం ఒక సంవత్సరం. అలాగే R అంటే వడ్డీ రేటు, వడ్డీ రేటు 10%. ఈ PTR యొక్క విలువలు సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఈ PTR యొక్క విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. అప్పుడు 1000 ఇంటూ 1 ఇంటూ 10/100 అవుతుంది. దీని విలువ ఎంత అవుతుంది? రూ. 100 అవుతుంది. అంటే రూ. 1000పై ఒక సంవత్సరానికి మనం పొందే వడ్డీ రూ. 100 అవుతుంది. ఒక సంవత్సరం చివరి నాటికి నేను పొందే మొత్తం ఎంత అవుతుంది? 1000 ప్లస్ 100 ఈక్వల్ టు 1100 అవుతుంది. అంటే ఒక సంవత్సరం చివరి నాటికి రూ. 1000పై నేను పొందే వడ్డీ రూ. 100. కాబట్టి ఈ 100 ప్లస్ 1000 కలిపి 1100 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 1100ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసి 2వ సంవత్సరానికి ఈ 1100ని బ్యాంకులో జమ చేస్తాను. అలా చేస్తే నేను జమ చేసే అసలు పెరుగుతుంది. కాబట్టి దానిపై వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది కదా. జాగ్రత్తగా గమనించండి. రూ. 1000పై 10% వడ్డీ రేటుతో ఒక సంవత్సర కాలంలో నేను పొందే మొత్తం రూ. 1100. ఈ ఒక సంవత్సరం చివరి నాటికి నేను ఈ మొత్తాన్ని బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసి 2వ సంవత్సరంలో మళ్ళీ ఈ 1100ని నేను బ్యాంకులో జమ చేస్తాను. అప్పుడు 2వ సంవత్సరానికి అసలు 1100 అవుతుంది. ఇప్పుడు ఈ 1100పై వచ్చే వడ్డీ ఎంత అవుతుంది? చూద్దాం. 2వ సంవత్సరంలో అసలు 1100పై 10% వడ్డీ రేటుతో వడ్డీ ఎంత వస్తుందో చూద్దాం. I ఈక్వల్ టు PTR/100. ఇక్కడ అసలు ఎంత? 1100. కాలం ఒక సంవత్సరం. అలాగే వడ్డీ రేటు కూడా 10% ఉంటుంది. అది కూడా మారదు. కాబట్టి 1100 ఇంటూ 1 ఇంటూ 10/100. దీని సమాధానం ఎంత అవుతుంది? 110 అవుతుంది. అంటే 2వ సంవత్సరంలో నేను పొందే వడ్డీ రూ. 110. ఇప్పుడు ఈ 1100 ప్లస్ 110 ఎంత అవుతుంది? రూ. 1210 అవుతుంది. అంటే 2వ సంవత్సరం చివరి నాటికి నాకు వచ్చే మొత్తం రూ. 1210 అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2వ సంవత్సరం చివరిలో కూడా ఈ మొత్తాన్ని బ్యాంకులోంచి నేను విత్డ్రా చేస్తాను. విత్డ్రా చేసి 3వ సంవత్సరంలో ఈ మొత్తాన్ని మళ్ళీ జమ చేస్తాను. అప్పుడు బ్యాంకులో నేను జమ చేసే అసలు పెరుగుతుంది. దానివల్ల దానిపై వచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది కదా. ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడు 3వ సంవత్సరానికి నేను పొందే వడ్డీ ఎంతో చూద్దాం. 3వ సంవత్సరంలో కూడా వడ్డీ రేటు 10% ఉంటుంది. అలాగే కాలం ఒక సంవత్సరమే అవుతుంది. ఇప్పుడు 3వ సంవత్సరానికి నేను పొందే వడ్డీ ఎంతో చూద్దాం. I ఈక్వల్ టు PTR/100. ఇక్కడ P అంటే అసలు. అసలు ఎంత అవుతుంది? రూ. 1210 అవుతుంది. కాలం ఒక సంవత్సరం ఉంటుంది. అలాగే వడ్డీ రేటు కూడా 10% ఉంటుంది. ఇంకా మిగతావి ఏవి మారవు. 1210 ఇంటూ 1 ఇంటూ 10/100. దీని సమాధానం ఎంత అవుతుంది? 121 అవుతుంది. అంటే 3వ సంవత్సరంలో నేను పొందే వడ్డీ రూ. 121. ఇప్పుడు 3వ సంవత్సరంలో అసలు ప్లస్ వడ్డీ ఎంత అవుతుంది? రూ. 1331 అవుతుంది. అంటే 3 సంవత్సరాల చివరి నాటికి నేను పొందే మొత్తం రూ. 1331 అవుతుంది. ఇక్కడ సాధారణ వడ్డీని మరియు చక్రవడ్డీని గమనించండి. సాధారణ వడ్డీలో 3 సంవత్సరాల చివరి నాటికి నేను పొందే మొత్తం రూ. 1300 అవుతుంది. అలాగే చక్రవడ్డీలో 3 సంవత్సరాల చివరి నేను పొందే మొత్తం రూ. 1331 అవుతుంది. ఇక్కడ మనం తీసుకునే అసలు తక్కువ కాబట్టి మనకు వడ్డీలో వచ్చిన తేడా కూడా చాలా తక్కువ వచ్చింది. అదే మనం అసలు లక్షల్లో తీసుకుంటే మనకు వడ్డీలో వచ్చిన తేడా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి
ఇలా ప్రతి సంవత్సరం బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి మళ్ళీ తరువాత సంవత్సరం బ్యాంకులో జమ చేయకుండా బ్యాంకులు మనకు చక్రవడ్డీని వర్తింపచేస్తాయి. అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు ఈ చక్రవడ్డీ అనేది ఎంత రేటుకి ఇస్తున్నారు, ఎంత కాలానికి ఈ చక్రవడ్డీ అనేది కాంపౌండింగ్ అవుతుందో జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఎందుకంటే చక్రవడ్డీని మనం ఎన్ని ఎక్కువసార్లు కాంపౌండింగ్ చేస్తే మనకొచ్చే వడ్డీ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కాలానికి వడ్డీ రేటును కాంపౌండింగ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది కూడా వడ్డీని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు లోన్ తీసుకునేటప్పుడు ఎంత కాలానికి వడ్డీని కాంపౌండింగ్ చేస్తున్నారనేది చూసుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డులు చాలా తక్కువ కాలానికి ఎక్కువ వడ్డీని వర్తింపజేస్తాయి. సాధారణంగా బ్యాంకులైతే సంవత్సరానికి ఒకసారి కాంపౌండింగ్ చేస్తాయి. కాబట్టి చక్రవడ్డీ చాలా తక్కువ వస్తుంది. కానీ ఈ క్రెడిట్ కార్డులు అయితే నెలకొకసారి కాంపౌండింగ్ చేస్తాయి. కాబట్టి లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు అసలు అనేది ఎంత కాలానికి కాంపౌండింగ్ అవుతుంది అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే చక్రవడ్డీలో వడ్డీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీని ఎలా కనుగొనాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.